అనంతపురం జిల్లాలో ఇవాళ ఏదో గౌరవపదంగా ఎంతో మంది మహిళలు తన వృత్తుల్లో ఎంతో మంది జీవన సాగిస్తున్న సందర్భంలో ఇక్కడ అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే గారు ఇవాళ మహిళల్ని ధనము చేకూర్చునే దాని సందర్భంలో భూ కబ్జా చేసే విధానంలో ఇవాళ ఒక మహిళని అసభ్యకరంగా మాట్లాడే విధానాన్ని ఇవాళ వైరల్ అవుతోంది. అనంతపురం జిల్లానే కాదు, ప్రపంచంలోనే ఇవాళ రికార్డు ద్వారా అంతా కూడా ఆయన మాట్లాడిండేది రికార్డ్ అవుతోంది. దీనికి నిరసనగా మహిళలు గౌరవపదంగా చూడాలి, మహిళలు అసభ్యకరంగా మాట్లాడకూడదు, అతను వెంటనే రాజీనామా చేయాలనే నినాదంతో ఇవాళ మేము అనంతపురం జిల్లాలో వాళ్ళ నగరం నందు ఎన్టీఆర్ సర్కిల్ నందు ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతోంది. ఇదే భాగంలోనే ఇవాళ ధనము సంపాదించుకునే దానికి, భూ కబ్జా చేయడానికి తన అనుచరులకు అయితేనేమి ఏ విధంగా అయినా ఒక ఆశా హాస్పిటల్ అతను వాళ్ళ మహిళకి సంబంధించి వాళ్ళ ఫోన్ చేస్తే అటువంటి భూతమైన పదాలు మహిళలు మాట్లాడినాడు. అటువంటి దారుణాన్ని ఖండించే విధంగా ఇక్కడ అనంతపురం జిల్లాలో ఇక్కడ మీ ఎమ్మెల్యే టీడీపీ గవర్నమెంట్ సంబంధించిన ఎమ్మెల్యే ఇవాళ ఆయన గద్దెనెక్కి కొన్ని రోజులు కూడా కాలేదు, కొన్ని నెలలైంది అంతే. ఇవాళ ఈ అనంతపురం జిల్లాలో ఎక్కడ చూసినా అతను నిర్మాణం చేయకపోగా ఇవాళ భూ కబ్జాదారు చేస్తూ అతను ధనం సంపాదించుకోవడం సందర్భంలో ఇవాళ ఎక్కడ చూసినా కూడా మహిళ అనేదే లేకోకుండా, మహిళలు గౌరవపరంగా లేకోకుండా, మహిళని విచ్చలవిడిగా తన భాషతో తిట్టిన ఒక నీచమైన ఎమ్మెల్యే రాజీనామా చేయాలి, లేకుంటే మీ మహిళా సమాఖ్యగా ఖచ్చితంగా నీకు శవపీఠకు ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా నీ దిష్టి బొమ్మ కాలుస్తాం. అంతేకాకుండా ఇవాళ ఎక్కడ చూసినా కూడా నీ కబ్జాతనాన్ని మానుకోవాలి, నీ అనుచరులు మానుకోవాలి, లేదంటే మహిళలు గౌరవపరంగా తిరిగే పరిస్థితి లేకోకుండా ఇటువంటి నీచమైన మాట మాట్లాడితే ఖచ్చితంగా మహిళలందరూ కలిసి పలకలతో కొట్టైనా సరే నిన్నే ఇవాళ నీచంగా ఇవాళ ఖచ్చితంగా నిన్ను బహిష్కరిస్తామని చెప్పి మహిళా సమాఖ్యగా మేము మన ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా ఇదే పరిస్థితి ఇట్లా జరిగితే నువ్వు రాజీనామా చేయకోకుండా ఇటువంటి భాష ఒలగడ భాష మాట్లాడితే ఖచ్చితంగా మేమందరం కూడా అందరం మహిళా సంఘాలందరూ ఏర్పాటై ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తామని చెప్పి